దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు ఆయన ప్రతి మనిషికి కూడా ఒక ఆధారాన్ని కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రతి ఆత్మను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులు ఇది గమనించక ఆయన్ను కొందరు చంపాలని, మరికొందరు ఆయన్ని దూషిస్తూ, మరికొందరు మరి ఏ విధంగానైనా సరే ఆయన లేకుండా చేయాలని ఆనాడే చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టముగా ఒక ఆయన అనుభవాన్ని అనగా ఆయన సమయమును గురించి చెప్పాడు. అందుకనే మనం ఈ దినం ఈ యొక్క వీడియోలో యోహాను సువార్త 7వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. చూడండి, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నదని చెప్పాడు. అనగా ఈ లోకములోనికి ఆయన రావడం, ఈ లోకములో 30 సంవత్సరములు ఆయన జీవిత కాలాన్ని గడుపుతూ 30వ సంవత్సరంలో బాప్తిస్మం పొంది 3.5 సంవత్సరాలు ఆయన మరి అనేకమైన మనుషులను దర్శించాడు, అనేక విధాలుగా బోధించాడు, సత్యమును అసత్యానికి భేదాన్ని చెప్పాడు. మరలా ఆయన వచ్చినప్పుడు రెండవసారి వస్తానని అప్పుడు ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో మొత్తం అన్నీ కూడా తెలియచేస్తూ వచ్చాడు. అయితే ఆయన ప్రతి దానికి కూడా సమయాన్ని నిర్ధారించినట్లుగా మనం ఈ యొక్క భాగాన్ని బట్టి గ్రహించగలం. చూడండి, ప్రభు అంటున్నాడు, యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. నా సమయం ఇంకా రాలేదు, అయితే మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది. మనకు మరణము అనేది ఏ క్షణమున ఎప్పుడు ఏ విధంగా అయిపోతుందో మన జీవితంలో సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ప్రభువైన క్రీస్తు ఆయన నియమింపబడిన దినముననే ఈ లోకంలోనికి వచ్చాడు, నియమింపబడిన దినముననే సిలువ వేయబడ్డాడు, నియమింపబడిన దినముననే తిరిగి మరలా రాబోతూ ఉన్నాడనే సత్యాన్ని కూడా గమనించాలి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని. అయితే 7వ అధ్యాయంలోనే 30వ వచనం చూడండి. అందుకు వారు ఆయన్ను పట్టుకొని యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఏ సందర్భంలో ఎక్కడ చూసినా యేసుక్రీస్తును ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు చాలా కుట్రపూరితమైన మనస్తత్వాలతో ప్రభువుని ఏదో విధంగా చంపాలని వాళ్ళు చాలా తొందరపడుతూ ఉన్నారు. మీరు చూడండి 25వ వచనం. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపవెదకువాడు ఈయనే కాడా, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నాను, ఈయనను ఏమీ అనరు, ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందురా. క్రీస్తు అనే ఈ 2 అక్షరాల పదం, ఈ యొక్క 2 అక్షరాల పదమే అందరినీ కూడా అల్లకల్లోలం చేసి పడేసింది. ఆనాడు ఈనాడు కూడా సోదరులారా, ఆనాడు యేసు అంటే ఎవరికి పెద్ద ఇబ్బంది లేదు, క్రీస్తు అంటే మాత్రం ఈయన చంపేయాల్సిందే అని ఆ ప్రజలందరూ కూడా ఆయనను చంపచూచుచున్నారు అనే సంగతిని మీరు గమనించండి. అయితే యేసుక్రీస్తు ఎప్పటికప్పుడు దేవాలయంలో బోధిస్తున్నాడు. 28వ వచనం చూడండి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడునో ఎరుగుదును, నా ఎంతటా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు అని చెప్పాడు. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలోనే కొన్ని అనుభవాలు ప్రభువు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఎంత మాత్రమును వారు అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనను పట్టుకోవాలనుకున్నారట,
ఆయనను ఏ విధంగానైనా చంపాలనుకుంటున్నారు, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొన లేదు అని చాలా చక్కగా మనకు ఈ యొక్క భాగంలో అర్థమవుతోంది. అయితే 12వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చూడండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవునో ఎరుగడు. అలాగే మీరు వెలుగు సంబంధులగినట్లు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని చెప్పాడు. యేసుక్రీస్తు ఆయన మనుషుడిగా ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రజలతో తెలియచేశాడు. తన శిష్యులకు ఇంకా చాలా చాలా అనుభవాలు బోధించి వాళ్ళకి ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నో సంగతులు మాట్లాడుతూ ఉన్నట్లుగా కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనకు వ్రాయబడి ఉన్నాయి. నేను చాలా వీడియోస్ చేశాను, వాటిల్లో మీకు కొంచెం కాస్త ముందుకెళ్తే చూడగలరు సోదరులారా. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, ఇక వెలుగు కొంతకాలమే మీ మధ్యలో ఉంటుంది అని చెప్పాడు. వెలుగు ఉండే సమయము కూడా నిర్ణయింపబడినది. ఆ నిర్ణయింపబడిన సమయంలోనే ప్రభు తన యొక్క కార్యములను జరిగిస్తూ వచ్చాడు. కనుకనే నా యొక్క సమయం ఇంకా రాలేదు, మీ సమయం అయితే ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములను తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేసింది అని యేసు ముందుగానే ఎరిగి లోకములో ఉన్న వారిని తన వారిని అన్నాడు. ప్రత్యేకించి అపోస్తులను ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను అని కూడా ప్రభు తెలియచేస్తూ, అప్పుడు వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయముల అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, నేను తండ్రి యొద్ద నుండి ఏ విధముగా ఈ లోకమునకు వచ్చానో మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైందని ప్రభువు తనలో తానే ఎరిగిన వాడయ్యుండి ఆయన తన శిష్యులను చాలా లోతైన అనుభవాల్లోనికి నడిపించడానికి తగినట్లుగా చాలా సంగతులు వారికి తెలియచేసినట్లుగా వారిని అంతం వరకు ప్రేమించినట్లుగా కూడా మనం ఈ యొక్క భాగంలో చదువుకుంటూ ఉన్నాం. అయితే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని ఎద్దుకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది. చూడండి, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. నా కాలము సమీపమయ్యున్నది అంటూ ఉన్నాడు. నా కాలము సమీపమయ్యున్నది. ప్రభువు సమస్తమును ఎరిగినవాడు కనుక ఆయన ఒక్క దినాన నా సమయం ఇంకా రాలేదు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పాడు. మరి ఒక సందర్భంలో వెలుగు మీ మధ్యలో ఉన్నది, వెలుగునందే విశ్వాసం ఉంచి వెలుగు సంబంధులుగా మారితే మీకు చాలా మంచిదని చెప్పాడు. ఈ యొక్క అనుభవంలో చూసినట్లయితే నా కాలము సమీపమై ఉన్నది అనగా ఇక ఆయన మరణ దినము చాలా సమీపంగా ఉన్న సందర్భంలో ఈ మాటలు తెలియజేస్తూ పస్కాను ఆచరించటానికి ప్రభు చాలా ఆశతో ఉన్నట్లుగా కూడా వ్రాయబడింది. అయితే నా కాలము సమీపమై ఉన్నదని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఈ లోకములో ఏ మనుషులైనప్పటికీ వారి యొక్క ముగింపును గురించి భయపడే వాళ్ళు ఉంటారు. వారి యొక్క మరణమును గురించి చాలా దిగులు పడుతూ చింతిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. అది రాకుండా ఉండటానికి ప్రయాసపడి చాలా చాలా ఖర్చు పెట్టుకొని నానా వైద్యుల చేత తిప్పలు పడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. డబ్బు ఉండాలి కానీ ఇంక ఎలాంటి హాస్పిటల్స్కైనా వెళ్ళి ఎలాగో చానాళ్ళు బ్రతకాలి అనుకునే మరి అలాంటి మనుషుల యొక్క జీవన వ్యవస్థను కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కూడా తన యొక్క ముగింపును గురించి తన శిష్యులకు తెలియచేస్తున్నాడు, ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు.
నా యొక్క కాలము సమీపమై ఉన్నది, నేను పస్కాని ఆచరించాలి అని ఈ యొక్క పస్కాను గురించి నెక్స్ట్ వీడియోలో మీకు నేను స్పష్టంగా చెప్తాను. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నేను పస్కాను ఆచరించాలి అని ప్రభువు కూడా ఆశతో ఉన్నట్లుగా ఈ లేఖనంలో చూస్తున్నాం. అది కూడా నా కాలము సమీపమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 17 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చూడండి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఎందుకంటే నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చూడండి, ఎలాంటి తండ్రి కుమారుల యొక్క బంధాన్ని మనకు కూడా ప్రభువుతో ఏకాత్మ ఏక మనస్సు కలిగి జీవించే పద్ధతులను నేర్పించడానికి ప్రతి విషయంలో కూడా తండ్రిని ఎంత ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ప్రతి విషయాన్ని కూడా లేఖనాలు పైపైన చదువుకుంటూ వెళ్ళడం కాదు, ప్రతిదీ జాగ్రత్తగా మనస్సు పెట్టి, దేవా నీ పాద సన్నిధిలో కూర్చున్నాను, నాకు నేర్పించుమని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు నేర్చుకోవలసి ఉన్నది సోదరులారా. కనుకనే ఆయా భాగాల్లో ఇలాంటి చక్కని అనుభవాలు తండ్రి మనకి బోధిస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది. ఒక దినం చెప్తున్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు. మరి ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఆయన సమయం వచ్చింది కనుక ఇక నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనదని తన శిష్యులతో ఏ విధముగా ఎలాంటి సంగతులు చెప్పాడో సోదరులారా చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి లేఖనాల్లో. అన్నీ చెప్పుకోవడానికి వల్లపడదు, కానీ నేను చాలా క్లుప్తంగా మిమ్మల్ని విసిగించకుండా దేవుని యొక్క లేఖనాలలో మీ హృదయము ఆ లేఖనములలోనే విశ్రమించినట్లుగా, ఆశ్రయం పొందినట్లుగా, ఆ లేఖనములలోనే మీ మనస్సు కూడాను అందులో ఏకత్వం పొందినట్లుగా కొన్ని మాత్రమే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి చెప్తున్నాడు, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. కుమారుని ప్రేమించిన వారందరికీ కూడా, కుమారుని ప్రేమించిన వారికి అందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎంత విలువైన ఘనమైన మాట మీరు గ్రహించినట్లయితే అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమ మనకు తెలియచేస్తూ ఆయన పైగా అంటున్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. నన్ను ఏ పని నిమిత్తం నీవు ఈ లోకానికి పంపించావో ఆ పనిని నేను పూర్తిగా నెరవేర్చాను. నీవు ప్రజలతో ఏం చెప్పమన్నావో, శిష్యులతో ఏం సమస్తాన్ని చెప్పాను. నీవు నాకు ఇచ్చిన పనంతా నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇక ఇప్పుడు నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము అన్నాడు. అందుకనే 2వ వచనంలో, అనగా నీవు ఎంత ప్రేమ స్వరూపుడవో, నీవు ఎంత గొప్ప తండ్రివో ఆ సంగతిని సర్వలోకము తెలుసుకున్నట్లు ఇప్పుడు నీ కుమారుని మహిమపరచుము. అనగా నీ కుమారుడు సిలువ వేయబడబోతూ ఉన్నాడు. నీ కుమారుడు సిలువలో ఆయనకు తోడై ఉండి ఈ ఘనమైన కార్యాన్ని ఘనపరచుము. ఈ సిలువను సహించి నేను నిన్ను మహిమపరుస్తాను. కనుక నా తండ్రి, నీవిచ్చిన పనంతా నేను పరిపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచి సర్వ శరీరుల మీద నీవిచ్చిన అధికారాన్ని వారందరికీ నిత్య జీవం ఇచ్చే ఆ యొక్క ఆధిక్యతను నాకు ఇచ్చి ఉన్నావు కనుక దాన్ని నేను నెరవేర్చడానికి ఇప్పుడు నీ కుమారుని మహిమపరచుము. అనగా
నీ కుమారుని యొక్క శిలువ మరణములో నీవు ఆయనను మహిమపరచుమని తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శిలువ ఏదో ప్రజలు చెక్క కొయ్య ఏయో నిజానికి పిచ్చి పట్టిన వాళ్ళు పిచ్చి మాటలు ఆడుకుంటున్నారు. ఆ శిలువ ద్వారానే మనుషులకు విమోచన. ఆ శిలువే చచ్చిన వాడిని కూర్చోబెట్టేది. ఆ శిలువే ఘోర పాపికి విముక్తి కలిగించేది. సోదరులారా, ఆ శిలువే ప్రతి మానవ హృదయాన్ని తట్టి లేపేది. ఆ శిలువే సర్వలోకానికి విమోచనము కలిగించేది. ఆ శిలువ ఈనాడు మన వరకు కూడా రక్షణను తీసుకుని వచ్చింది. ఈ పాపిష్టి ప్రజల మధ్యలో, పాపపు లోకంలో, పాప శరీర బంధములలో, పాప స్వభావం కలిగిన ఈ యొక్క శరీరములో నుండి మనుష్యులను వేరు చేయగలిగింది శిలువ మాత్రమే. ఆ శిలువ యందే అతిశయించే భక్తులు మనలను కూడా శిలువ యందే అతిశయించినట్లుగా మనకు బోధించి భద్రపరిచిన పరిశుద్ధ లేఖనాలు, పవిత్ర గ్రంథం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, అతీతమైన ప్రేమలో మనకు ఆయన ఇవన్నీ చక్కని సదుపాయాలు చేశాడండి. ఈ వాక్యం లేదనుకోండి ఏమి నేర్చుకుంటాం మనం? ఈ వాక్యాన్ని బోధించేవాళ్ళు లేడనుకోండి మనం ఏమి నేర్చుకుంటాం? ఈ వాక్యాన్ని ముద్రించిన క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించటం మనకు దూరమగునుగాక అని మనము కూడా శిలువను బట్టి అతిశయించాలి. అంతేగాని ఏదో గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వెళ్ళి ఏదో 7 మాటలు జ్ఞాపకం చేసుకొని చాలా భక్తులు అనుకొని ఉపవాసం ఉండి ఆ రోజు ఎంతో భక్తి, వినయాన్ని, శ్రద్ధని చూపించినట్లుగా ఉన్నంత మాత్రాన మన జీవితాల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా మార్పు కలుగదు. మన బ్రతుకులు మారాలి. ఎన్నో సంవత్సరాల నుంచి లేఖనాలు వింటూనే ఉన్నారు, కానీ ఎప్పటిలాగే మీ ప్రవర్తన మారదు, హృదయం మారదు, మనసు మారదు, మీ భాష మారదు. మొత్తం అంతా కూడాను అంతా లోకస్తులతో ఏకీభవించి లోకంతో కలిసిపోయిన పద్ధతుల్లోనే జీవించే క్రైస్తవులు కోట్ల కొలది. కానీ ప్రభు అయిన క్రీస్తు శిలువలో విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితాల్లో మార్పు ఉంటుంది. మనస్సు మార్పు చెందుతుంది. పాపం మీద విజయం కలుగుతుంది. శరీర దురాశలన్నిటినీ చంపేసే శక్తి వస్తుంది. క్రీస్తు శిలువ యందే మనకు ఇంత గొప్ప విమోచన దొరుకుతుంది సోదరులారా. కనుక చక్కగా ప్రభువు ఈ విధముగా తండ్రిని వేడుకుంటూ ఉన్న అనుభవాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 36వ వచనం నుంచి, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. చూడండి, ప్రభువు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఆ యొక్క చోటికి వచ్చినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా కొంచెం దూరంలో పెట్టి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. 26లోనే 45వ వచనం చూడండి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. 3 మారు ప్రార్థన చేశాడు ప్రభు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనేమో. ఈ ప్రార్థనలో కూడా ఆయన చేసిన ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయి సోదరులారా. 3 భాగాలు ఉన్నాయి. దయచేసి మీకు ఈ విషయాన్ని చెప్తాను చూడండి. సాధ్యమైతే 39వ వచనం, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే అన్నాడు. ఈ ఒక వచనంలో 3 భాగాలు ఉన్నాయి, గమనించండి. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో మొదటిగా చెప్పాడు. రెండవది, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు అని చెప్పాడు. మూడవది, నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పాడు. ఇలాగున 3 మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఆయన ప్రార్థన చేస్తే తండ్రి వినడా?
సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మంటే దేవునికి సాధ్యం కాదా? లేకపోయినట్లయితే నేను బాబో ఈ సిలువను అనుభవించలేనని చెప్పడానికి సాధ్యమైతే అనే పదాన్ని వాడాడా? జాగ్రత్తగా చూడండి. అంటే మన యొక్క జీవితంలో మనము బహుశ్రమ కాలంలో ఉన్నప్పుడు, మనసు అసలు నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అనేక శోధనలు శ్రమలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనము ప్రభువుని అడగవలసిన నిజమైన విశ్వాసి వారికి పెట్టే భోజనం ఇది. నిజమైన విశ్వాసి పోషణ సోదరులారా, సత్యమునందు స్థిరపరచబడిన విశ్వాసి యొక్క స్థిరమైన మనస్సుకు శక్తినిచ్చే లేఖనములు సోదరులారా. అందుకే చెప్తున్నాడు, అలాంటి శ్రమల్లో మనం ఉన్నప్పుడు తండ్రి నా ఎదురు ఉన్న సమస్య లేకుంటే శ్రమ లేకుంటే శోధన నన్ను చాలా చాలా వేదనలో ఉంచింది, కానీ నీ చిత్తమైతే ఇది తొలగించు. మొదటిగా ఆ విధంగా అడగండి అని చెప్పాడు. రెండవదిగా అయినను నా ఇష్టము కాదు. మూడవదిగా నీ చిత్తమే కానిమ్మని వేడుకునే చక్కని మాదిరికరమైన పద్ధతి. ప్రభువైన యేసుక్రీస్తుకు ఇవన్నీ ఎప్పుడో తెలుసు. అసలు ఆయన ఎన్ని మార్లు చెప్పాడు క్రీస్తు. అసలు ఆయన చనిపోయే ఆ యొక్క సంగతులన్నిటినీ శిష్యులకి ఏ విధంగా చెప్పాడో కూడా ఒకసారి ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగానే మార్కు సువార్తలో చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 27 నుంచి చూడండి. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయలో చేరిన గ్రామములకు బయలుదేరను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలి అని, మరికొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొంచున్నారు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తువు అని చెప్పాడు. వెంటనే చూడండి, అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన ఖండితముగా చెప్పాడు. తర్వాత మనుష్య కుమారుడు, జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే నీవు క్రీస్తువు అన్నాడో అక్కడ నుంచి ప్రభువు తన అసలైన బోధను చెప్పడం ప్రారంభించాడు. అదేంటంటే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచి అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. క్రొత్త బోధను ప్రారంభించాడు. పేతురు నీవు క్రీస్తు అనే అన్నాడు. వెంటనే ప్రభువు క్రొత్త బోధను ప్రారంభించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చూస్తున్నాం. అదే మనుష్య కుమారుడు అనేక హింసలు పొందుతాడు, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత తిరిగి లేచుట అగత్యమని వారికి బోధింపనారంభించెను అన్నాడు. 9వ అధ్యాయంలో చూడండి 30 నుండి, వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళుచుండిరి. అది ఎవనికి నీ తెలియటకు ఆయనకి ఇష్టము లేకపోయాను. ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు చాలా జాగ్రత్తగా మీరు ప్రతి మాటను మనస్సు పెట్టి చూడండి. శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన్ను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయనను అడుగా భయపడిరి. ఏంటి అసలు ప్రభు మనిషి కుమారుడు ఇలాగా చంపబడతాడని, మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయన చంపేస్తారు, చంపబడిన 3 దినములకు ఆయన లేస్తాడు అని ఇక్కడ చెప్పాడు. 10వ అధ్యాయంలో కూడా చూడండి 32వ వచనం నుంచి, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పనారంభించి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళుచున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని నేను
ఒక సువార్తలో మామూలుగా చెప్పాను సోదరులారా, ఎన్ని చోట్ల వ్రాయబడిందండి ఈ మాట. అంత జరగబోయేదంతా అంత క్లియర్గా చెప్తున్నాడు ప్రభు. ఆయన సమయం ఇంకా రాలేదని, ఆయన సమయం రాలేదు అంటూనే, ఆయన ఉన్న సమయం ఎంత విలువైనది, అది వెలుగు సంబంధులయ్యే సమయం అని చెప్పాడు. వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని చెప్తూనే, నా సమయము వచ్చి ఉన్నదని చెప్పి, నా గడియ వచ్చి ఉన్నదని చెప్తున్నాడు కదా. ఇకలేండి, వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నాడు ప్రభు. వీరు మరి ఆయనకు మరణం అంటే భయమా? అందుకే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మా నేను అడుగుతున్నాడా? నా ప్రియ సహోదరులారా, ఈ మరణం ఇలాగూ సంభవిస్తుందని సమస్తము ఆయనకు తేటగా తెలుసు. ఈయనకు తెలియడం ఏంటండి, ప్రవక్తలకే ఏనాడో తెలుసు. ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రవక్తలే ముందుగా ఎప్పుడో క్రీస్తు సిలువను గురించి ప్రవచనాలు చెప్పారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా సిలువను గురించి వ్రాయబడింది. మరి దావీదు మహారాజు వ్రాసి పెట్టాడు. ఎంతో చక్కగా ప్రభు సిలువలో ఏం మాట్లాడతాడో కూడా రాశారు కదా. అలాంటిది ఆయనకు భయమా? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారందరినీ కూడాను విడిపించుటకు ఆయన మరణములో రక్తమాంసంలో పాలివాడై మన కొరకు మరణించాడు సోదరులారా. ఆయనకు మరణ భయం ఏంటి అసలు? ఆయన మేకులు పీక్కోలేని వాడనేసరని మాట్లాడే దుర్మార్గుడు గురించి ఏ విధంగా మాట్లాడాలో కూడా అసలు అర్థం కాని పరిస్థితులు. విలువ తక్కువ వాళ్ళందరూ కూడా పనికి మాలిన వాళ్ళు, అబద్ధ సాక్షులు లాంటి వాళ్ళు అనేకులు లేచి వాళ్ళు ఈ లోకమందు వారి యొక్క పొగడతల గొప్పతనాల కోసం కుక్కల్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజముగా దేవుని యొక్క కుమారుని గురించి మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడనే ఆలోచన వారికి ఉన్నదా? కనుక ప్రభువు చెప్తున్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఎప్పుడు ఎవరు ఏ విధముగా ఈ లోకములో నుండి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. కానీ ప్రభు సమస్తాన్ని తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆయన అందుకని అంటున్నాడు కదా 45వ వచనంలో, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, అప్పగింపబడే గడియ వచ్చి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామములో తండ్రి పంపిన పనిని సంపూర్ణముగా నెరవేర్చిన క్రీస్తు, ఆయన చివరి దినం వరకు కూడా, సిలువ వేయబడే చివరి క్షణం వరకు కూడా ఏ విధముగా ఆయన గడియను, ఆయన సమయమును తెలియచేస్తూ వచ్చాడో కూడా ఈ లేఖనముల్లో మనకు అర్థమవుతూనే ఉంది. అయితే 26వ అధ్యాయంలో 52, 53 వచనాలు చూడండి. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొన్న ఏళ్ల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను అలాగూ కనుక నా తండ్రిని వేడుకుంటే నాకు సహాయం దొరకదు అనుకుంటున్నావా? కానీ నేను ఆ విధంగా చేసినట్లయితే నా గురించి ఎప్పటి నుంచో మాట్లాడిన ప్రవక్తల ప్రవచనాలన్నీ అబద్ధమైపోవా? కనుక నేను ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చాను అని చాలా సూటిగా తెలియచేసినట్లుగా కూడా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయంలో 39వ వచనం చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ఆ విధముగానే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇంతకుముందే మనం మత్తయి సువార్తలో కూడా చదువుకున్నాం. ఈ యొక్క ఒకే వచనములో 3 భాగములుగా మనకు మాదిరి చూపించుటకు ప్రభు అయిన క్రీస్తు ఆయన ఏ విధముగా తండ్రిని వేడుకున్న అనుభవం కూడా మనకు మాదిరికరమైందనే సత్యాన్ని గమనించండి. ప్రభువా నాకు అదివు ఇదివు, ఈ లోకంలో నాకు కలిసి వచ్చేటట్టు చేయమని ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి అంటాడు ఒకళ్ళు. మరి ఒకళ్ళు చూసినట్లయితే మగపిల్లలు కావాలని ప్రార్థన అంటారు. మరి ఒకళ్ళు వివాహాల కోసం. మొత్తం అందరూ ప్రార్థన అనగానే మొత్తం ఈ లోకం చుట్టూ రౌండ్లుగా తిరుగుతూ ఉంటారు. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు తండ్రి.
ఎలాంటి శ్రమలోనైనప్పటికీ తండ్రి నీ చిత్తమైతే దీన్ని తీసివేయి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అనే ప్రార్థన చేయండి. అది ప్రభు సన్నిధికి నేరుగా వెళుతుంది. కనుక సోదరులారా, అలాంటి ప్రార్థన నిజంగా పనికి మాలిన వాళ్ళందరూ మా ప్రార్థన అన్నాడు దేవుడు అని చెప్పుకుంటున్నారే, ఏ భక్తి లేకపోయినా తండ్రి తన కుమారుని యొక్క మొర ఆలకించడు. మరి తీసేయమంటే తీసాడా? తీలేదే. తీయమని కూడా అడగలేదు ప్రభు. అసలు మనకి నేర్పించటానికి అడిగాడని నేను మరలా చెప్తున్నాను సోదరులారా, మనసులో పెట్టండి. కనుక దేవుని యొక్క ఘనమైన సన్నిధిలో భక్తి అనేది ఈ లోకానికి సంబంధించింది, ఈ లోకానికి పరిమితమైంది కాదు సోదరులారా. అసలు ఈ లోకం కొరకే భక్తి చేయటం అంటే అసలు యేసు ప్రభు దగ్గరికి రానక్కర్లేదు. యేసు ప్రభు దగ్గరికి రానక్కర్లేదండి. ఎందుకంటే యేసు క్రీస్తు ఆత్మలకు కాపరి అయిన వాని దగ్గరికి వెళ్ళి శరీరక్షేమం గురించి అడుగుతున్నారే. ప్రభు ఏం చెప్పాడు? నేను గత వీడియోలో కూడా మీతో చెప్పాను కదా, మీరు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని యొక్క సంగతులను తలంచకై ఉన్నావని పేతురును గద్దించాడే. శరీరకంగా ఆలోచించేవాడు సాతాను అన్నాడే. శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయుట సాతాను సంబంధమైనవి కావా? మీ యొక్క శరీర సంబంధమైన దురాశల కొరకు ప్రభువును వేడుకొనుట నేరము కాదా? అది ప్రభువును శోధించుట కాదా? సోదరులారా, దయచేసి ఆలోచన చేయమని, దానిలో నుంచి బయటికి రమ్మని నేను ప్రాధేయపడి మిమ్ములను వేడుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క ఘనమైన సన్నిధిలో ప్రభు అయిన తండ్రి ఆయన అంటున్నాడు కదా, లూకాసు వార్తలోనే 22వ అధ్యాయం 53వ వచనం చూడండి. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. రోజు మీ మధ్యలో ఉన్నాను, అందరికీ నేను దేవాలయంలో నుండి సమాజ మందిరాల్లోకి వచ్చి వాక్యం చెప్తున్నాను, అయినప్పటికీ మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇప్పుడు మీరు అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము. మీ గడియ అంధకార సంబంధమైన అధికారము కనుక అందునిమిత్తమే వారు ఆయన్ను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని పోయి అక్కడ అన్యాయపు తీర్పు తీర్చినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. ప్రభువుని పట్టుకొని ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చడానికి కూడా నిర్ణయించబడింది, పాపుల చేతికి అప్పగించబడతాడనే సత్యాన్ని, అది కూడా ఏ సమయము నిర్ణయించాడో తండ్రి అదే సమయానికి ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని చెప్పాడు. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది, ఆ గడియ వచ్చి ఉన్నది అని చెప్పినట్లుగా లేఖనాల్లో మనం గమనించాం. అయితే మన యొక్క స్థితిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్తూ ఉన్నాడు. ఇది మీకు మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ సువార్త, ఈ సత్య సువార్త వినబడుచున్న సమయమే మిక్కిలి అనుకూలమైన సమయము. అంతేకాదు అపోస్తలుడైన పౌలు తాను కొరింథీయుల మధ్యలో నిలిచి ఉన్న స్థలము, ఆ యొక్క సమయంలో కొరింథీయుల మధ్యలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అని. కానీ ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. పరిశుద్ధుల యొక్క ఆత్మలు, ప్రవక్తల యొక్క ఆత్మలు వారి స్వాధీనంలోనే ఉంటాయి సోదరులారా. వారు ఎప్పటికప్పుడు సువార్త ప్రకటించడానికి అర్హత కలిగిన వారు. ఎందుకనగా ఈ లోకమందు వారు ప్రభువుకు హతసాక్షులైపోయిన చాలా శక్తివంతులు కనుక ఈనాటికి కూడా వారి ఆత్మ మన మధ్యలో పనిచేస్తూనే ఉంది. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది ఏ రక్షణ దినము అని తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు సువార్తను వింటూ ఉన్న ఈ సమయము మీకెంతో మేలుకరమైనది, రక్షణకరమైనది అని జ్ఞాపకం చేసుకోనండి. భక్తుడు అంటున్నాడు, మేము ఆయన తోడి పనివారమై
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ప్రవక్త ఏనాడో వ్రాసి పెట్టాడు కదా. ఆ వ్రాసిన సమయము ఇదే సమయము అని అపోస్తులుడైన పౌలు మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 8వ వచనం మీరు చూసినట్లయితే చాలా తేటగా వ్రాయబడిన అనుభవాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక మీరు ఇక్కడ గమనించండి, ఎస్తేరు అని భక్తి కలిగిన ఈ యొక్క కన్యకను గురించి మనకు చాలామందికి మరి తెలుసు. తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు సోదరులారా, ఎందుకంటే ఇలాంటివి ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. చూడండి, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఎవరి సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నదో దయచేసి మీరు ఇక్కడ చూడండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. చూడండి, ఎస్తేరు ఆమె మరి ఏ విధముగా రాణిగా అయిందో, రాణిగా చేయబడిందో మనకు ఈ లేఖనాల్లో దాదాపు ఎస్తేరు గురించి తెలుసని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మొర్దెకై అనగా తనను పెంచిన తన తండ్రి వంటి వాడే కదా పెంచాడు. ఆ మొర్దెకై ఎస్తేరుకి యూదులందరి మీదకి కూడా వచ్చిన భయంకరమైన శ్రమను గురించి చెప్పాడు. అయితే ఎస్తేరుతోటి అంటున్నాడు కదా, నీవు రాజగృహంలో ఉన్నావనుకొని ఏదో తప్పించుకుంటావు అనుకోకు అని, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితమేమో ఆలోచించుకునమని చెప్పాను. ఎస్తేరుకు తన యొక్క సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన తండ్రి. పౌరుషం కలిగిన వాడు గనక, రోషం కలిగిన వాడు గనక, ఈ దినాన నీవు అంతఃపురంలో ఉన్నావు, నీవు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, అది సాధ్యం కాదు. నిశ్చయముగా నీవు మౌనముగా ఉండకుండా మాట్లాడాలి. యూదుల క్షేమార్థమై నీవు మాట్లాడాలి. దేవుని యొక్క ప్రజల క్షేమం గురించి మాట్లాడాలి. నీవు ఒక హోదాలో ఉన్నావని హోదాను చూసుకొని దేవుని ప్రజల యొక్క స్థితిగతులు విడిచిపెట్టినట్లయితే నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. దేవుడు తన ప్రజలకు మరొక రూపంలో రక్షణ కలుగు చేస్తాడు అనే సత్యాన్ని ఎంత చక్కగా హెచ్చరికగా మరి ఎస్తేరుకు తెలియచేశాడో ఈ సందర్భంలో ఆమె కూడా ఆ మాటను మన్నించి నిజంగా అంత అసలుకే న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నప్పటికీ నాకిప్పటికీ వివాహం అయి 30 దినాలైంది, కానీ నేను ఇంతవరకు రాజు దగ్గరికి పిలువబడలేదు. రాజు పిలవకుండా ఏ ఒక్కరు ఆయన దగ్గర ఉండకూడదు, ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి చంపేస్తారు అని తెలిసిన నేను అది న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నప్పటికీ నేను నశించినా పర్వాలేదు అని ఎస్తేరు కూడా చూడండి, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను, నేను రాజునందుకు ప్రవేశించదును, నేను నశించేదను అని ఆమె ఆ తరువాత ఏ విధముగా వారందరి రక్షణార్థమై సమయాన్ని సద్వినియోగం చేసుకుందో, సమయాన్ని ఉపయోగించుకుందో, తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందో మనము ఎస్తేరు జీవితంలో చూడగలము. ఇలాంటి హెచ్చరికలు చేసిన మొర్దెకై తన యొక్క విశ్వాస్యతను బట్టి తాను ఏ విధముగా దేవుని చేత హెచ్చింపబడ్డాడో కూడా మనకి ఈ యొక్క గ్రంథము ద్వారా చాలా చాలా సంగతులు మనం నేర్చుకుని ఉన్న అనుభవాలే సోదరులారా. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రతి జీవితానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని మనకు నిజముగా శోధన ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు దానిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది చాలా చేతగాంతనమే చెప్పాలంటే. అది పిరికివారి యొక్క లక్షణం. పిరికివారు ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి చేరరు సోదరులారా. ప్రభు అయిన తండ్రి ఆయన సమయాన్ని ఉపయోగించుకొని మనకు చెప్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు ఇదే మిక్కిలి అనుకూల సమయం అని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు తన యొక్క జీవితంలో తన సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకొని యూదుల రక్షణ కొరకు ఆమె నేను చనిపోయేదను, అంటే నేను చచ్చినా పర్వాలేదు కానీ నా తండ్రి చెప్పినట్లుగా నేను చేస్తాను అని మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఘనత కలిగిన ఒక మరి యవనస్త్రాలుగా ఆమెను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక
తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునేదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. కనుక ఇలాంటి కాలంలో కల్పన కథలకు అలవాటు పడిపోయిన ప్రజలు ఇలాంటి కాలంలో ఖండించి, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పే ప్రభు యొక్క ఆత్మ కలిగిన వారు, క్రీస్తు ఆత్మ కలిగిన వారు మౌనముగా ఉండుట కూడా ధర్మ విరుద్ధమే. ఎందుకనగా అది దేవుడిచ్చిన సమయము. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని బోధించేవారు బోధించుట యందు, మరి విశ్వాసులైన వారు అనుసరించుట యందు బహు జాగరూకులై ఉండాలి అని ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా, యేసయ్య కూడా ఏమని చెప్తున్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు, ఈ లోకము చెడ్డదని దాని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది అన్నాడు. లోకము ఎటు చూసినా చెడుతనమే కనిపిస్తూ ఉంది. ఎటు చూసినప్పటికీ అబద్ధం, మోసం, అన్యాయం, అక్రమం, వ్యభిచారం, అంత దురాశలు, భయంకరమైన దుర్నీతి కార్యాల్లో మునిగి తేలుతున్న ప్రజల మధ్యలో స్వార్థ ప్రకటించడం చాలా కష్టం సోదరులారా. సత్యమును ప్రకటించాలంటే చాలా కష్టం. ఎందుకనగా మనుషులందరూ కూడాని లోకమంతా చెడిపోయిన పరిస్థితుల్లోనే ఉంది. కనుక వారి చెడుతనాన్ని గురించి చెబితే ఎవరికి ఇష్టం ఉంటుంది? కనుకనే ఈ కాలంలో సత్యమును ప్రకటించడం కూడా కష్టం. అయినప్పటికీ ప్రాణం పోయినా నీవు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే అని తిమోతికి అపోస్తులుడైన పౌలు చాలా కఠినమైన హెచ్చరికలు చేసినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే మన యొక్క సమయాన్ని అన్ని వేళలా ఎప్పుడు ఏ విధముగా నడుచుకోవాలో వాటన్నిటి విషయంలో కూడా బహు జాగ్రత్త కలిగి జీవించవలసిన అనుభవాలు అనేకము లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే నేను మొదటే చెప్పాను, చాలా క్లుప్తంగా మీకు ఎక్కడ మరి ఇబ్బంది కలగకుండా సోదరులారా మీ సమయాన్ని ప్రభు కొరకు కొంతవరకు కేటాయించి దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకుంటారని ఆశతో ఈ లేఖనాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. మరి మనము మేలు చేయట యందు విసుగక ఎందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతము. ఒక దినం ఉంది, నీవు అలసిపోకూడదు, విసిగిపోకూడదు, మేలుకరమైన విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాదు ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రయాసపడాలి. ఆత్మ సంబంధముగా ప్రభు ప్రాణం పెట్టి మనందరికీ బోధించిన చొప్పుననే మనము కూడా మన యొక్క జీవితాల్లో మనము కూడా నష్టపరుచుకొని కొందరికైనా సత్యమును తెలియచేయటం అనేది అది విధి. దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఒక దినాన మనకు అనుగ్రహిస్తాడు అని. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. సమయము దొరికిన కొలది మీకు ఖాళీగా ఉంది కదా అని ఏదో పడుకోనో, కాలక్షేపం చేసో, ఇంట్లో పనులు చేసుకోనో, ఏదో ఒక రకంగా మీరు టైంపాస్ చేసుకొని నష్టపోకుండా సమయము దొరికిన కొలది విశ్వాస గృహమునకు అనగా సంఘము విషయములో అనేక విధములైన పరిచర్యలో పాల్పంపులు పొందుట ద్వారాగా కూడా మీ జీవితంలో చాలా చాలా మేలుకరమైన ఫలితాన్ని పొందటానికి యోగ్యులుగా మార్పు చెందుతారు అనే సత్యాన్ని కూడా ప్రభు తెలియజేశాడు. ఎందుకనగా మనం ఖాళీగా ఉన్నట్లయితే సోమరిపోతులం అయిపోతాం, లేకుంటే తిండిపోతుల్లాగానో, లేక నిద్రాసక్తులుగానో, లేకపోయినట్లయితే ఏదో ఇక నాకు పగలు పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి, లేకపోతే కాలేజీలకు వెళ్ళిపోయారు, ఖాళీగా ఉన్నానని ఏదో కాసేపు ప్రేయర్ చేసుకొని ఇక అయిపోయింది అనుకొని రోజంతా వృధాగా చేసుకునే విధంగా కాకుండా విశ్వాస గృహము అన్నాడు. అనగా ఏది పడితే అది సంఘం కాదు సోదరులారా. చర్చి అనగానే చర్చి కాదు, అక్కడ క్రీస్తు బోధ ఉండేదే సంఘము ప్రభు యొక్క భాషలో, ప్రభు యొక్క దృష్టిలో. కనుక క్రీస్తు బోధ కలిగిన సంఘమే అయినట్లయితే క్రీస్తు రాజ్యము కొరకు సిద్ధపడుటలోను, సమయమనక అసమయమనక ప్రయాసపడుటలోను, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుటలోను, దేవుని కొరకు ప్రయాసపడుట అనేది చాలా చాలా మంచి క్రియ. కనుక మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే పద్ధతులను కూడా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా సమయం ఇంకా నువ్వు రాలేదు,
మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది, మన సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. బుద్ధి కలిగిన కన్యకలైతే తమ సిద్ధులలో తమతో కూడా నూనెను తీసుకొని పోయారు, తమ దీపములు ఆరిపోలేదు. అలాగే మన యొక్క జీవితంలో మనము కూడా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు కొరకు బుద్ధి కలిగిన కన్యకల వలె మన సిద్ధులలో నూనెను సమృద్ధిగా నింపుకుంటూ మన దీపములు, అర్ధరాత్రి వచ్చిన పెండ్లి కుమారుడు చక్కగా వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా, బుద్ధి లేని వారు తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. వారు పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే వాళ్ళు అందరూ మేల్కొన్నారు, కానీ మా దీపములు ఆరిపోతున్నాయని చెప్పారు. వాళ్ళు నూనె అమ్మేవారి దగ్గరికి వచ్చేలోగా తలుపు వేయబడింది. మరి మీరెవ్వరూ నాకు తెలియదని చెప్పాడు ప్రభు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మన సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగపరచుకొని, ఇది చెడు కాలము కనుక, చెడు కాలమట, ఈ కాలము చెడ్డది సోదరులారా, ఈ యుగము దుష్ట యుగము అని చెప్పాడు. ఈ తరము వ్యభిచారులైన చెడ్డ తరము అని చెప్పాడు. ఈ తరములో బ్రతుకుతున్న మన యొక్క జీవితాలు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారిగా, క్రీస్తు కొరకు ప్రతిష్ఠింపబడిన వారిగా, ఆయన రాజ్య సంబంధులుగా బ్రతకటానికి సిద్ధపడాలి. ఇటు లేఖనములను విశేషముగా ఆసక్తితోటి, అపేక్షతో మీరు వాటిని వినండి, వాటిని వెంబడించండి. ఆ లేఖనములో ఉన్న శక్తిని సంపాదించుకొనండి. మన ప్రభు మనకు చూపిన మాదిరిలో మనం కూడా జీవించాలని ఆశ కలిగి ఉండండి. ఈ లేఖనాలు కొందరికైనా షేర్ చేయండి. దయచేసి మీ అందరూ కూడా మీ ఆత్మలకు క్రీస్తు ఆత్మ తోడయ్యుండి నడిపించినట్లుగా సోదరులారా, ప్రతివారు మీరు యేసునందలి సత్యములోనే కాదు, క్రీస్తునందలి సత్యములో కూడా స్థిరులై, బలవంతులై, శక్తివంతులై దేవుని యొక్క నీతి కలిగిన రాజ్యము కొరకు సిద్ధపడువారిగా మనందరము ఆయనకిష్టులుగా మార్పు చెందుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.